విమానం ఎక్కడం అనేది ఇప్పటికీ దేశంలో చాలామందికి కల. కానీ అత్యంత వేగంగా గమ్యస్థానం చేర్చేది ఇప్పటికీ విమాన ప్రయాణమే. అందుకే దానికి అంత ప్రయారిటీ. కానీ ఆ విమాన ప్రయాణం ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యక్షంగా దాదాపు 5 లక్షల మందికి చూపించింది ఇండిగో. వేల కొద్ది విమానాలను రోజుల కొద్దీ రద్దు చేయడం మామూలు విషయం కాదు. ఒక ఎయిర్పోర్ట్లో మిగిలిన విమానయాన సంస్థలకు సంబంధించి విమానాలు హాయిగా ఎగురుతున్నాయి, వస్తున్నాయి, వెళ్తున్నాయి. మరి ఇండిగో విమానాలకు ఏమైంది? ఇతర విమాన సంస్థలకు లేని సమస్య ఒక్క ఇండిగోకి ఎందుకు వచ్చింది? సాంకేతిక సమస్యలని, నిబంధనలని, ఇలా చాలా కారణాలు చెప్పుకొచ్చింది. కానీ ఒక్కసారి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే అసలు కథ అర్థమవుతుంది. ఇలాంటి స్థితిలో అధిక రూట్లలో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో లాంటి సంస్థలు మరోసారి ఇలా చేయకూడదనుకుంటే ఏం చేయాలి? ఈ నేపథ్యంలో భారత విమానయాన రంగం భవిష్యత్ బాగుండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఢిల్లీ నుంచి విశాఖ వరకు చాలా ఎయిర్పోర్టుల్లో ఇండిగో విమానాలు కొద్ది రోజులుగా రద్దవుతూనే ఉన్నాయి. దానికి ఆ సంస్థ చెప్పిన కారణాలు ఎలా ఉన్నా అసలు స్టోరీ వేరే ఉంది. రోస్టర్ రూల్స్ గురించి చాలా లైట్ తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. విమాన సర్వీసులు వరుసగా రద్దు కావడంతో చివరికి డీజీసీఏ వెనక్కి తగ్గి రూల్స్ అమలును వాయిదా వేసింది. ఫిబ్రవరి 10 వరకు సడలింపించింది. అయినా ఇండిగో అమలు చేయాలనుకున్న రూల్స్ ఇప్పటివి కాదు. కోవిడ్ రావడానికి ముందే వీటి గురించి చెప్పింది. కొన్నాళ్ళుగా దీనిపై అలర్ట్ కూడా చేస్తోంది. అయినా ఇండిగో దాని గురించి పట్టించుకునే లేదు. దేశంలో ఇండిగో సివిల్ ఏవియేషన్ మార్కెట్ వాటా ఎంతో తెలుసా? 65%. ఈ సంస్థకు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 417 ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి. అలాగే రోజు 2200కు పైగా సర్వీసులను నడుపుతోంది. దేశంలో 90 ప్రాంతాలకు, అంతర్జాతీయంగా 41 ప్రాంతాలకు ఇది విమానాలను నడుపుతోంది. అందుకే ఇన్నాళ్ళు ఆ సంస్థ ఏం చెబితే అది చెల్లిందా? ఇండిగో సంక్షోభం నేపథ్యంలో డీజీసీఏ కొన్ని రూల్స్ను పక్కన పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీనిని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ తప్పుపెట్టుండొచ్చు. కానీ డీజీసీఏ ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇక ఇండిగో కార్యకలాపాల పర్యవేక్షణకు 8 మంది సభ్యులతో ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇండిగో కార్యాలయంలో విమాన కార్యకలాపాలను డీజీసీఏ అధికారుల బృందం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది. ఈ టీంలో 2 సభ్యులు రోజు ఇండిగో కార్పొరేట్ కార్యాలయంలోనే ఉంటూ విమానాల లభ్యత, పైలట్ల సంఖ్య, సిబ్బంది పని గంటలు, స్టాండ్ బై స్టాఫ్, నిబంధనల అమలు ఇలాంటి అంశాలన్నీ పర్యవేక్షిస్తారు. ఇండిగో కార్యకలాపాల్లో కోత విధించిన డీజీసీఏ 10% రూట్లను ఇతర ఎయిర్లైన్స్కు మళ్లించే చర్యలు చేపట్టింది. అందుబాటులో ఉన్న వనరులను పరిగణలోకి తీసుకొని ఇతర విమాన సంస్థలకు సర్వీసులను కేటాయించింది. డిమాండ్ అధికంగా ఉన్న కొన్ని రూట్లలో మార్పులు చేసింది. ఇండిగో వల్ల లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారనేది పచ్చి నిజం. అదే సమయంలో ఢిల్లీలోని వ్యాపార, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు సుమారు 1000 కోట్ల రూపాయల మేర లాస్ తప్పలేదని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ క్లియర్గా చెప్పింది. ఈ నష్టానికి కారణం ఏంటంటే ఇండిగో విమానాల రద్దు వల్ల వ్యాపారులు, పర్యాటకుల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనివల్ల ఢిల్లీ మార్కెట్లలో గత 10 రోజుల్లో జనసంచారం దాదాపు 25% తగ్గిందని ఓ అంచనా. ఇంత ఎలా తగ్గిందన్నదానికి ఓ లెక్క ఉంది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి రోజు 1,50,000 మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తారు. వారిలో సుమారు 50,000 మంది వ్యాపారులు, పర్యాటకులే. గత వారం రోజుల్లో ఢిల్లీలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లలో వేలాది బుకింగ్లను పర్యాటకులు రద్దు చేసుకున్నారు. దీంతో ఈ మేరకు నష్టం తప్పలేదు. ఒక్క ఢిల్లీలోనే సీన్ ఇలా ఉంటే మరి దేశంలో ఇతర నగరాల్లో పరిస్థితి ఏంటి? ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా పర్యాటక రంగంపైన తీవ్ర ప్రభావం పడింది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు పర్యాటకుల సంఖ్య తగ్గింది. ఢిల్లీ, జైపూర్, జోధ్పూర్, ఉదయపూర్, జైసల్మేర్, బికనీర్, కులు మనాలి, సిమ్లా, కశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకుల రద్దీ తగ్గిపోయింది. ముందుగానే బుక్ చేసుకున్న టిక్కెట్లు రద్దు కావడంతో ప్రయాణికులు రాలేకపోయారు. టూరిస్టులు తగ్గిపోవడంతో పర్యాటక రంగంపైన ఆధారపడిన వివిధ రంగాలపైన ఎఫెక్ట్ తప్పలేదు. దీంతో ఒక్క ఇండిగో సంక్షోభం అనేక స్థానిక వ్యాపారాలను సైతం ప్రభావితం చేసిందనే చెప్పాలి. పర్యాటక రంగంపై ఆధారపడిన రాష్ట్రాలలో
50 నుంచి 60% పర్యాటకుల సంఖ్య తగ్గినట్లు అంచనా. మరి వీళ్లపైనే ఆధారపడి బిజినెస్ చేసేవారు నష్టాలు కష్టాలు ఎదుర్కోక తప్పలేదు. ఇండిగో యాజమాన్యానికి డీజీసీఏ మరోసారి నోటీసులు జారీ చేసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు డీజీసీఏ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి సీఈఓ, సంబంధిత విభాగాల సీనియర్ అధికారులు హాజరు కావాలని ఆదేశించింది. విమాన అంతరాయాలకు సంబంధించిన సమగ్ర వివరాలు పూర్తి నివేదికతో రావాలని ఆర్డర్ వేసింది. విమాన సర్వీసుల పునరుద్ధరణ, పైలట్లు, సిబ్బంది నియామకాల ప్రణాళిక, పైలట్ల సంఖ్య, క్యాబిన్ సిబ్బంది సంఖ్య, రద్దయిన విమానాల సంఖ్య, రిఫండ్లు, లగేజీ వాపసు ఇవ్వడం, ఇలా పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సిందే అని డీజీసీఏ ఆదేశించింది. సో ఈ మీటింగ్లో ఇండిగో ఏం చెబుతుందో చూడాలి. ఏదేమైనా ఏ రంగంలో అయినా ఏకఛత్రాధిపత్యం ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇండిగో సంక్షోభం చెబుతుంది. అందుకే వీలైనంత త్వరగా దీనిని చక్కదిద్దేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రయాణికులు టెన్షన్ లేకుండా సేఫ్గా హాయిగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆ పర్యాటకులనే నమ్ముకున్న వివిధ రంగాలు కలకల్లాడతాయి. అది దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడానికి దోహదపడుతుంది. ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర అవస్థల పాలయ్యారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబంధనల వ్యవస్థను మార్చడానికే తప్ప ప్రజలను వేధించడానికి కావు అని చెప్పారు. దేశీయంగా విమానయాన రంగంలో ఇది తొలి సంక్షోభమే కావచ్చు, కానీ ఇది కొత్త గుణపాఠాలను నేర్పించింది. సో ఇండిగో లాంటి సంక్షోభం మళ్ళీ దేశంలో రాకూడదు అనుకుంటే కేంద్రం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటున్నారు నిపుణులు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా దీనికి ఊతమిచ్చేలా ఉంది. కొత్త ఎయిర్లైన్ సంస్థలు వస్తేనే ఈ గుత్తాధిపత్యానికి బ్రేక్ పడుతుంది. అప్పుడే ఏకఛత్రాధిపత్యం పోయి పోటీ పెరిగి ప్రయాణికులకు మరిన్ని కొత్త మార్గాలకు చౌకైన సౌకర్యవంతమైన విమాన ప్రయాణం అందించడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర మంత్రి చెప్పిన దానిని బట్టి చూస్తే దేశంలో 5 పెద్ద విమానయాన సంస్థల ఏర్పాటుకు అవకాశం ఉంది. అంటే మన దేశంలో ఆ మేరకు డిమాండ్ ఉందన్నమాట. కాకపోతే దీనిని ఉపయోగించుకొని ఈ సెక్టార్లోకి అడుగు పెట్టేవారికి అన్ని రకాలుగా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అప్పుడే సామాన్యుడి విమాన ప్రయాణం కల నెరవేరుతుంది. మరిన్ని కొత్త మార్గాల్లో విమానయానం కుదురుతుంది. ఇండిగో లాంటి సంక్షోభాలకు చెక్ పడుతుంది.